అందరూ దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. నాతో పాటు ఆ దేవాది దేవుణ్ణి మీరందరూ కూడా ప్రార్థించినట్లయితే ఆ దేవాది దేవుని యొక్క కృపా వరాలు మనందరిపైన ఆ తండ్రి దేవుడు హేరాళముగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థనలో నాతో ఏకీభవించండి అమ్మా. ఓ ఆరాధ్య దైవమా, మానవాళి విమోచనకు మ్రాణు మీద మరణించిన యేసు రక్షకుడా స్తోత్రములు. యేసునాథుని పరిశుద్ధ శ్రీవా, మా అందరి తలంపులలో సదా నెలకొనుము. ప్రమాదకర ఆయుధముల తాకుదల నుండి, శత్రువుల బారి నుండి మమ్మలను కాపాడుము. దుర్మరణము పాలు కానియక మా అందరి ప్రాణములను భద్రపరచుము. ఓ శిలువదారి అయిన నజరేతు యేసు, నీవు అనుభవించిన నీ మహిమాన్విత శ్రమల మరణ పావన పునరుత్థానముల గౌరవార్థము ఇప్పుడునో ఎల్లప్పుడూ మా అందరిపైన దయగానుండండి. క్రీస్తు జయంతి నాడు పశువుల పాకలో ప్రభు క్రీస్తేసు జన్మించినదనియు, 13వ నాడు ముగ్గురు జ్ఞానులు కానుకలు సమర్పించిరనియు, పవిత్ర శుక్రవారం నాడు కలువరి గిరిపైన ప్రభు యేసు సిలువ వేయబడినదనియు, 40వ నాడు మోక్షారోహణమైనదనియు యథార్థము కావున అట్టి ప్రభావభరిత యేసు దివ్యనామమున అదృశ్యమైన సకల వైరి మూకల నుండి మమ్ము రక్షించండి తండ్రి. ఓ యేసు క్రీస్తు ప్రభు మాపై నిర్ణయించుము. పునీత మరియ యోసేపులారా, యేసును శిలువ నుండి దించి సమాధి చేసిన యేసేపు నికోదేములారా, మా కొరకు వేడుకొనండి. ఓ యేసు క్రీస్తు ప్రభువా, శిలువ శ్రమల మార్గమున పయనించి పాప పంకిలమైన ఈ భూమిని వదిలి నీ ఆత్మ పరమ పదము చేరినట్లు మా రక్షకుడైన యేసయ్యా, మేము మా పాపమనే భారమనే శిలువను మోయలేకున్నాము తండ్రి. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మను మాలో నింపి తండ్రి, మా పాపమనే శిలువ మ్రానును తండ్రి మేము మోసుకొనుతూ మిమ్మల్ని వెంబడించు భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాయిస్ క్లియర్ ఉందా అమ్మా? అక్క సంధ్య అక్క, మీరు అవైలబుల్ గా ఉండండి. మేమందరం మ్యూట్ లో ఉంటాం అక్క. మళ్ళీ ఎందుకంటే అన్నయ్య కూడా లేట్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతే ఒక్కరు అవైలబుల్ గా ఉండండి అక్క. బైబిల్ చదివేవాళ్ళు నాకు ఒక్కరు చదివి చాలమ్మా. ఓకేనా తల్లి? ముందుగా మనం ఒక ఉపోద్ఘాతాన్ని చెప్పుకుందాము. ఎందుకు ముందుగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈ ఉపోద్ఘాతం వింటే మనం వినబోయే వాక్యము మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుందమ్మా. అందుకని ఉపోద్ఘాతాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతాన్ని మీరు ఎంత ఇంట్రెస్ట్ గా వింటారో, అనగా ఎంత శ్రద్ధగా వింటారో, మీకు వాక్య ధ్యానం అంత బాగా అర్థమవుతుందమ్మా. అంత హార్ట్ కు టచ్ అవుతుంది వాక్య భాగం మనకు హార్ట్ కు టచ్ అవ్వాలి అంటే ఈ ఉపోద్ఘాతాన్ని మనస్సు పెట్టి ఆలకించాలి తల్లి. అప్పుడే మనకి వాక్య ధ్యానాంశం మన హార్ట్కు టచ్ అవుతుంది. ఇకపోతే ఒక గొర్రెల కాపరి తన మందను మేపుతూ ఉన్నాడు అడవిలో. మిట్ట మధ్యాహ్న సమయంలో గొర్రెలన్నీ కూడా కొన్ని మేస్తూ మరికొన్ని చెట్ల నీడనొచ్చి ఉండడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఆ కాపరి ఒక చెట్టు నీడన దాని గొంగలి పక్కన పెట్టి, కర్రను పక్కన పెట్టి సేదతీరుతూ ఉన్నాడు. బాగా ఆలకించండి అమ్మ. ఇది ఎంతగా మీరు ఆలకిస్తే వాక్య ధ్యానాంశం మీకు అంత బాగా అర్థమవుతుంది. ఆ సమయంలో ఉన్నట్లుండి ఒక గొర్రె పెద్దగా అరుస్తూ ఆ కాపరి దగ్గరికి మరియు ఆ ప్రక్కనే పాడుబడి ఉన్న ఒక లోతైన బావి దగ్గరికి వెళుతూ ఉంది. ఆ బావి దగ్గరికి వెళుతూ అరుస్తూ ఉంది. ఈ కాపరి దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంది. కాపరి కాసేపు చూశాడు. చూసి ఈ గొర్రె ఎందుకు ఇలా అరుస్తూ ఉంది అని లేచి ఆ గొంగడి భుజాన వేసుకుని చేతి కర్ర పట్టుకుని ఆ గొర్రె వెంట నడుస్తూ ఉన్నాడు. గొర్రె ముందు వెళ్తూ ఉంది, కాపరి వెనకాల వెళ్తూ ఉన్నాడు. నేరుగా ఆ గొర్రె ఒక పాడుబడిన లోతైన ఒక బావి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంది ఆ కాపరిని. అప్పుడు ఆ కాపరి, ఈ గొర్రె నన్ను ఈ పాడుబడిన బావి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చింది అని
చూస్తూ అటు ఇటు చూశాడు, ఏం అగుపడలేదు. బావి లోపలికి తొంగి చూసేసరికి కాపరి ఆశ్చర్యపోయాడు. ప్రియ బిడ్డలారా, అమ్మ అర్థమవుతుంది కదా వాయిస్? చూసేసరికి బావి మధ్యలో ఒక చెట్టు కొమ్మకు ఆ గొర్రె పిల్ల ఆ కొమ్మకు చిక్కుకొని ఉండడము ఆ కాపరి గమనిస్తూ ఉన్నాడు. ఒకేసారి ఆ కాపరి హృదయం ద్రవించిపోయింది. గొర్రెని కాపాడే మార్గం లేదు, దిగడానికి ఆ బావిలోకి దిగడానికి మెట్లు కూడా లేవు. కింద కంప చెట్లు, పెద్ద రాయి ఒకటి ఉంది బావిలో. చూడడానికి భయంకరంగా ఉంది ఆ బావి. కానీ ఎలాగైనా సరే గొర్రె పిల్లను కాపాడాలి అనేది ఆ కాపరిలో ఉన్న దృఢమైన విశ్వాసము. వెంటనే తన భుజం మీద ఉన్న గొంగడి ప్రక్కన పడేసి, ఆ కర్రను కూడా ప్రక్కన పడేసి చిన్నగా బావిలోనికి దిగడము మొదలుపెట్టాడు కాపరి. కాస్త దూరం దిగాడు. దిగేసరికి వేర్లు, ఆ బావి దరికున్న వేర్లు పట్టుకోవడానికి అతనికి అందుబాటులో కనబడడం లేదు. అలాగూ కష్టపడి దిగాలనుకున్నాడు. ఆ గొర్రె పిల్ల చెంతకు చేరాలనుకున్నాడు. అలాగే అతి కష్టం మీద ఆ గొర్రె పిల్లని చేరుకోగలిగాడు. ఆ గొర్రె పిల్లను తన కుడి చేతితో తీసుకొని తన హృదయానికి అద్దుకొని ఎడమ చేతితో దరికున్న ఆ వేర్లు పట్టుకుంటూ అతి కష్టం మీద ఎక్కుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎంత కష్టం అంటే దిగడానికే ఎంతో కష్టపడ్డ ఆ కాపరి ఆ గొర్రెని తన హృదయానికి అత్తుకొని ఒక చేత్తో వేరును పట్టుకుంటూ ఎక్కడం అంటే ఆ కాపరికి అతి కష్టముగా మారిన సమయం అది. అయినా కూడా నా గొర్రె పిల్లని నేను కాపాడాలి అని ఒక దృఢ నిశ్చయముతో ఆ గొర్రెను పట్టుకుని పైకెక్కుతూ ఉన్నాడు. ఇంకాస్త దూరమైతే బావి పైకి చేరుకోగలుగుతామనంగా ఆ కాపరి ఎడమ చేతిలో ఉన్న ఆ వేరు తెగడం మొదలవుతూ ఉంది. దైవ బిడ్డలారా, అది గమనించిన ఆ కాపరి గొర్రె పిల్లను, తన హృదయానికి అత్తుకొని ఉన్న గొర్రె పిల్లను ఒక్క మారుగా బావి పైకి విసిరేయడం జరుగుతూ ఉంది. అది ఒడ్డు మీద పడుతుంది గొర్రె పిల్ల. కానీ అంతలోనే ఆ వేరు తెగిపోతూ ఉంది. దైవ బిడ్డలారా, తాను చనిపోతున్నానని తనకు తెలుస్తూ ఉంది. ఆ వేరు తెగిపోయింది. దైవ బిడ్డలారా, ఆ బావిలో తల క్రిందులుగా పడుతూ ఉన్నాడు. తల క్రిందులుగా పడగానే ఆ రాయి మీద కాపరి తల పడగానే కాపరి తల పలిగి చనిపోయాడు. దైవ బిడ్డలారా, ఒడ్డు మీదున్న గొర్రె మరియు తన ఆ చిన్నారి గొర్రె పిల్ల అరుస్తూ ఉన్నాయి. ఆ గొర్రెల కాపరి ఆ వేరు తెగి క్రింద పడుతూ ఉంటే ఆ గొర్రె పిల్లలు గొర్రెను తన పిల్ల రెండు కూడా పెద్దగా అరుస్తూ ఉన్నాయి. అయ్యో, మా కాపరి పడిపోతూ ఉన్నాడే, మా కాపరి మా కొరకు ప్రాణం విడుస్తూ ఉన్నాడే అంటూ అవి అరుస్తూ ఉన్నాయి. అరుస్తూ ఉన్నాయనే దానికంటే కూడా ఏడుస్తూ ఉన్నాయని అనవచ్చు. దైవ బిడ్డలారా, పెద్దగా అరుస్తూ ఉంటే ఆ మేత మేస్తున్న గొర్రెలన్నీ కూడా ఆ బావి చుట్టూరా చేరి ఆ కాపరి వైపు చూస్తూ ఉన్నాయి. బండ మీద పడి తల పలిగి మరణించిన ఆ కాపరిని చూస్తూ ఆ గొర్రెలన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. దైవ బిడ్డలారా, కాపరి లేని గొర్రెలైపోయాయి. దైవ బిడ్డలారా, ఆ అరుపులు, గొర్రె అరుపులను విని చుట్టుప్రక్కల చేలలో పనిచేస్తున్న వారందరూ కూడా
ఆ బావి దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఎందుకు గొర్రెలు అరుస్తూ ఉన్నాయి ఈ విధముగా ఒక బావి దగ్గర చేరి అని అందరికి ఆశ్చర్యం కలిగి వారి వారి పనులన్నీ వదిలిపెట్టేసి వారందరూ కూడా బావి చుట్టూరా గుమిగూడడం జరిగింది. బావిలో తల పలికి మరణించిన ఆ గొర్రెల కాపరిని చూసి ఆ ప్రజలందరి హృదయము ద్రవించిపోయింది. ఆ గొర్రెలు అరుస్తూ ఉంటే వారందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు. దైవ బిడ్డలారా, చూడండి, ఒక కాపరి మరణిస్తే నోరు లేని మూగ జీవాలు ఎలా ఏడ్చాయో ఈ వాక్యాన్ని దైవ బిడ్డలారా మనం వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాము. ఈ వాక్యాన్ని మీరందరూ కూడా మనసులో పెట్టుకొని ఇప్పుడు మనం ధ్యానించకపోయే వాక్య ధ్యానించాన్ని చాలా జాగ్రత్తగా ఆలకిస్తారని నేను ఆ దేవాది దేవుణ్ణి మీ తరపున వేడుకుంటూ ఉన్నాను. దైవ బిడ్డలారా, ఈరోజు ఒక సోదరి నన్ను ఒక ప్రశ్న వేయడం జరిగింది. అన్నా, ప్రార్థించాలంటే ఎలా? విశ్వాసంతో ప్రార్థించాలంటే ఎలా? నేను ప్రార్థించేటప్పుడు నాకెన్నో శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. నేను ఎంత ఏక మనస్సుతో ప్రార్థించాలన్న నా వల్ల అవడం లేదు. ఏవో శోధనలు నన్ను చుట్టుముట్టినట్లుగా, నన్ను బంధించినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. నేను ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాను. అలాంటి కాలంలో అపోస్తులు బైబిల్ని విశ్వాసంతో ఎలా చదవగలిగారు? ఎలా దేవుని వాక్య పరిచర్య చేయగలిగారు? అదేవిధంగా పునీతులు దివ్య బలి పూజలు ఎలా పాల్గొనగలిగారు ప్రతినిత్యము? అంతేకాకుండా రోజరీ ఎలా ధ్యానించగలిగారు? నేను వారిలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ నా వల్ల ఎందుకు అవడం లేదు. బలహీనతలు ఎన్నో ఉన్నాయి నాకు. బైబిల్ ప్రకారంగా కావచ్చు, మీ భక్తి విశ్వాసంలో అనుభవపూర్వకంగా నాకు మీరేమైనా సలహా ఇవ్వగలరా అన్నయ్య అని ఆ సోదరి నన్ను ప్రశ్నించడం జరిగింది. ఆ సోదరితో నేను ఒకే ఒక మాట మాట్లాడాను. అమ్మా, మీరు సాయంత్రము గ్రూపులో జాయిన్ అవ్వండి, వాక్య పరిచర్య ఆలకించండి. మీలో ఉన్న ప్రతి ఆ క్వశ్చన్కి కూడా నేను కాదు సమాధానం చెప్పేది, ఆ దేవాది దేవుడే మీకు తెలియపరుస్తాడు అని ఆ సోదరితో నేను చెప్పడం జరిగింది. దైవ బిడ్డలారా, ఆ సోదరి కూడా ఇప్పుడు ఈ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారు. సరే, అది తర్వాత మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా? చూడండి అమ్మా, లూకా సువార్త 22వ అధ్యాయము, ఎవరైనా ఒక్కరే చదవండి అమ్మా. లూకా సువార్త 22వ అధ్యాయము 9వ వచనము 20వ వచనము 2 వచనాలు చదవండి. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దాన్ని త్రుంచి వారికి ఒసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడెను నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అనెను. ఆయన అట్లే భోజన అనంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తంలో ముద్రితమైన నూతన నిబంధనము అనెను. చాలమ్మా. యేసు ప్రభు కడరా విందు సమయాన దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నాడు సర్వ ప్రపంచానికి. ఇది నా జ్ఞాపకార్థము చేయుడు అని ఆ రాత్రి సమయాన, ఆ రాత్రి కాల సమయాన యేసు ప్రభు దివ్య సప్రసాదన స్థాపన అనగా తన శరీర రక్తాలను పరోక్షకంగా అక్కడ స్థాపిస్తూ ఉన్నాడు. ఇది చివరి శిష్యులతో కలిసి భోంచేస్తున్న చివరి రోజు. ఆ రోజు ప్రభు ఎన్నోసార్లు శిష్యులతో భుజించి ఉన్నాడు, కానీ చివరి రోజు చాలా ప్రత్యేకమైన రోజు. చివరి రోజు అంటే
ఆ మరుసటి రోజు నుంచి మొత్తం కూడా అక్కడ పరిస్థితి మారబోతూ ఉంది అనే దానికి సూచికగా ఇది చివరి రోజు అని అనడం జరుగుతూ ఉంది. ప్రభువు దివ్య ప్రసాదన స్థాపన జరిపించేటప్పుడు ఆ ప్రభువు రొట్టెనందుకొని ఇది నా శరీరము, ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తము అని అప్ప రసాన్ని అక్కడ చూపిస్తూ తన శరీర రక్తాలుగా వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. మేడపై గదిలో యెరూషలేములో ఆ సాంగ్యం అయిపోయిన తర్వాత, ఆ స్థాపన జరిగిన తర్వాత, దివ్య ప్రసాదన స్థాపన జరిగిన తర్వాత 20వ వచనం చదివాం కదా. ఇప్పుడు 39వ వచనం చూడండి. 39వ వచనము, ఆయన కడరా విందు అయిపోయిన తర్వాత అక్కడ నుండి తన బయలుదేరి తన అలవాటు చొప్పున, అనగా ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆ సమయాన ఒలీవ కొండకు అనగా గెత్సేమనే తోటకు వెళ్లడం జరుగుతూ ఉంది శిష్య సమేతముగా. ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ వాక్యం మనకి ఏమని తెలుపుతూ ఉందంటే తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను వెంబడించిరి. అనగా శిష్య సమేతముగా ఒలీవ కొండకు గెత్సేమనే తోటకు వెళ్తూ ఉన్నాడు ప్రభు. 40వ వచనము, ఆ స్థలమునకు చేరిన పిమ్మట అనగా ఒలీవ కొండకు చేరిన తర్వాత వారు ఎక్కడైతే సమావేశం అవుతారో ప్రతిరోజు రాత్రి ఒక స్థలం అంటూ ఉంది వారికి. ఆ స్థలానికి వారు చేరిన పిమ్మట యేసు ప్రభువు వారితో ఇలా అంటున్నాడు. యేసు వారితో అనగా శిష్యులతో శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. శిష్యులందరితో ఒక మాట చెప్తున్నాడు. ఇది ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పే మాట కాదు. ఇది ఈ రోజు కొత్తగా చెప్పే మాట ఏంటి శిష్యులకు అంటే శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థన చేయుడు అని శిష్యులందరితో చెబుతూ అక్కడ కొందరు శిష్యులను ఉంచి ఏం చేస్తున్నాడు? 26వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం చదవమ్మా. పేతురును జెబెదాయి కుమారులను ఇద్దరును తనతో పాటు తీసుకొని పోయిను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉంటి నాతో జాగరము చేయుడు అని పలికెను. చాలమ్మా. ఓకే తల్లి. ఇక్కడ కొంతమంది శిష్యుల్ని కింద ఉంచి మరికొంతమంది అంటే ఒక ముగ్గురిని తీసుకున్నాడు ప్రభు. ఎవరినంటే ఎవరిని తీసుకున్నాడమ్మా చెప్పండి ఒకసారి నాకు. పేతురు జెబెదాయి కుమారుడు. జెబెదాయి కుమారుల వాళ్ళ పేర్లు ఏంటమ్మా? యాకోబు, యోహాను. వీరు ముగ్గురిని తన వెంట తీసుకున్నాడు. మళ్ళీ అంటే 11 మందిలో యూదా వెళ్ళిపోతాడు, ఇస్కరియోతు యూదా వెళ్ళిపోతాడు. ఇక 11 మంది శిష్యులతో ఒలీవ కొండకు రావడం జరుగుతూ ఉంది ప్రభు. ఈ 11 మందిలో ఒక ముగ్గురిని తనతో పాటు రమ్మంటాడు ప్రభువు. ఈ ముగ్గురిని తీసుకొని పేతురు జెబెదాయి కుమారులు ఇద్దరిని తనతో పాటు తీసుకుని పోయాను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై వేదన పడసాగెను. ఈ ముగ్గురిని తీసుకొని పోయిన తర్వాత చింతాక్రాంతుడై వేదన పడసాగెను. చింతాక్రాంతుడు అనగా బాధ, వేదన, ఆవేదన, దుఃఖము ఇలాంటి అన్ని కూడా చింతాక్రాంతుడు అనే పదానికి వర్తిస్తాయి. వేదన పడసాగెను, వేదన పడుతూ ఉన్నాడు వీటన్నిటితో పాటు. కానీ శిష్యులకు తెలియడం లేదు ప్రభు ఇలా ఎందుకు వేదన పడుతూ ఉన్నాడు. క్రింద మిగతా శిష్యులకు మీరు ప్రార్థన చేయుడు అని ఎందుకు చెప్పాడు అని శిష్యులకు అర్థం కావట్లేదు. అదేవిధంగా 38వ వచనంలో మరియు ఇలా అంటూ ఉన్నాడు ప్రభు, నా ఆత్మ మరణ వేదనను అనుభవించున్నది. ప్రభు చూడండి ఏం తెలియజేస్తున్నా అంటే నా ఆత్మ మరణ వేదనను అనుభవించున్నది. మరణ వేదన
అనుభవించే వారిని మనం కొంతమందిని చూడొచ్చు, అప్పుడే మరణించే వారి వేదన ఎలా ఉంటుందో. కానీ ఇక్కడ ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే తను ఎలాంటి మరణాన్ని పొందబోతున్నాడో, ఆ మరణ వేదన ఎలా ఉంటుందో ఆ ప్రభుకి తెలుసు దైవ బిడ్డలారా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది. మరణ వేదనను అనగా శిలువ పైన 3 గంటల సేపు మహా ఆవేదన పొంది మరణ వేదన, ఆ వేదన ప్రభువు ఎలా ఉంటుందో ఆ వేదనను అనుభవిస్తున్నాడు దైవ బిడ్డలారా. ఇంకా ప్రభు శిలువ వేయబడలేదు, శిలువ మోయలేదు, కొరడాలతో కొట్టబడలేదు. కానీ అవన్నీ కూడా ప్రభుకి ముందే తెలుసు. నేను ఈ విధముగా మరణ వేదన పడాలి, ఈ విధముగా శిలువ మీద విరేలాడాలి అని అవన్నీ కూడా ప్రభువు తెలుసు. కాబట్టి మరణ వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ శిలువ పైన అయితే 3 గంటల సేపు మహామరణ వేదన ఎలాగైతే అనుభవించాడో ఆ మరణ వేదన ఇక్కడ అనుభవిస్తున్నాడు దైవ బిడ్డలారా. అయితే ఆ మరణ వేదనను అనుభవిస్తున్నాడు ప్రభువు. ఎక్కడ అనుభవిస్తున్నాడు? శిష్యులకు కనబడడం లేదు, శిష్యులకు తెలియడం లేదు. కానీ తన ఆత్మ, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది. చూడండి, ప్రభు యొక్క వేదన మనం తెలుసుకోవచ్చు. ఆ వేదన ఎలాంటిదంటే మరణకరమైన వేదన. అందుకే ప్రభు అంటున్నాడు ఈ మిగతా ముగ్గురితో, జబదాయి కుమారులతో మరియు పేతురుతో అంటున్న మాట ఏంటి అంటే, మీరు ఇచ్చటనే ఉండి నాతో జాగరణం చేయుడు. జాగరణం అంటే ఒక్క కునికి పాటు కూడా తీయకూడదు దైవ బిడ్డలారా. తెరిచిన కళ్ళు తెరిచినట్టే ఉండాలి, నిద్రపోకూడదు, మెలకువతో ప్రార్థన చేయాలి, జాగరణ చేయాలి. అంటే మీరు ఏమాత్రం కూడా సైతానుకు లోను కాకూడదు. మీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే నా వైపే చూడాలి, నా వైపే చూసి నీవు ప్రార్థించాలి. నిన్ను సైతాను శోధిస్తుంది, నీ మీదకి నిద్రమత్తు వస్తూ ఉంది, నీ కనురెప్పలు బరువెక్కుతాయి. కానీ నీవు సైతానుకు లోను కాకూడదు. నీవు జాగరణతో ఉండి ప్రార్థించాలి అని ప్రభు వారికి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు దైవ బిడ్డలారా. చూడమ్మా, ముందు మత్తయి 26వ అధ్యాయానికి రండి. మళ్ళీ ఆ ప్రభు చేసే ప్రార్థన మరొకసారి నేను చదువుతాను, చూడండి. ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. ఎందుకు ప్రార్థిస్తున్నాడు ప్రభు ఈ ప్రార్థన? చింతాక్రాంతుడై మరణ వేదన అనుభవిస్తూ తన ఆత్మలో ఏమని ప్రార్థిస్తున్నాడు? తన ముందున్న ఆ పాత్ర ఏంటి? ఆ పాత్రలో ఏమున్నది? ఆ పాత్రలో ప్రభువు ఏమున్నదని చూశాడు. ప్రభుకి ఆ పాత్రలో ఏమి కనబడుచు ఉన్నది? ఆ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము అని ప్రభువును యెహోవా దేవుని ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నాడు? అయినా నా చిత్తము కాదు తండ్రి, ఇది నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే నెరవేరనిమ్మని మరియు ఆ తండ్రి చిత్తానికి ఎందుకు వదిలేస్తూ ఉన్నాడు? దైవ బిడ్డలారా, ఆలకించండి. ఇది మీకు కొత్త బోధలాగా అనిపించవచ్చు, కానీ ప్రభు ప్రార్థనను ఆలకించండి. ఆ పాత్రలో ప్రభు ఏం చూశాడు? ఆ పాత్రలో ప్రభుకు ఏమి కనబడుతూ ఉంది? తన ఆత్మ మరణ వేదన పొందునంతగా, తాను చింతాక్రాంతుడవునంతగా ఆ పాత్రలో ఏముంది అనేది మనము ధ్యానించాలి దైవ బిడ్డలారా. ప్రభు ఊరికే ఆ మాట మాట్లాడలేదు. నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగింపనిమ్ము, లేదా తండ్రి నా చిత్తము కాదు తండ్రి,
నీ చిత్త ప్రకారమే నెరవేరనిమ్ము. ఇది చాలా గొప్ప ప్రార్థన దైవ బిడ్డలారా. మనము బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నామో, ఈ వాక్యాన్ని మన హృదయాంతరంగంలోనికి మనం ఎంతవరకు చేర్చుకోగలుగుతున్నామో మనకి తెలియదు కావచ్చు. కానీ తండ్రి చేసే ప్రార్థన చాలా గొప్పది. ఎందుకంటే ప్రభు అన్న మాట, నీ ఇష్టమైనచో ఈ పాత్ర నా నుంచి తొలగించు. యెహోవా దేవుడికి సాధ్యము కానిదంటూ ఏదన్నా ఉన్నదా ఈ భూ ప్రపంచంలో? తాను చేసిన సృష్టి కదా ఇది, సర్వము సాధ్యమే కదా యెహోవా దేవునికి. నీకు సాధ్యమైనచో అని మరో చాట సువార్త గ్రంథంలో రాయబడి ఉంది, ఇక్కడ ఇష్టమని రాయబడి ఉంది. కానీ నీకు సాధ్యమైనచో అంటే యెహోవా దేవునికి ఏదైనా సాధ్యము కాంది ఉందా? ఒకసారి చెప్పండి అమ్మా. లేదు. కానీ ఇక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడు? నీకు సాధ్యమైనచో ఈ పాత్ర నా నుండి తొలగిపోనిమ్ము. నీకు సర్వము సాధ్యమే కదా ప్రభువా. నేను ఈ పాత్రలో ఏముందో చూశాను, నీకు సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు అని వెంటనే మరి ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువా అది నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారం జరగనిమ్ము. ఎందుకంటే నీ చిత్త ప్రకారం నాలో ఏది జరిగినా కూడా నేను మనసారా స్వీకరిస్తాను. దైవ బిడ్డలారా, మన ప్రార్థనలో, మనం చేయి ప్రార్థనలో ఇది కావాలి ముఖ్యం, ఇదే కావాలి ముఖ్యం. ఈరోజు నువ్వు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావా, లేదా నువ్వు హార్ట్ అటాక్తో బాధపడుతున్నావా, కిడ్నీ వ్యవస్థతో బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, నువ్వు ప్రార్థన చేయి దేవుడి దగ్గర. ఆయన పాదాలను పట్టుకొని కన్నీరు కార్చు. కానీ చివరికి నీ ప్రార్థనలో నీవు పలికే మాట ఏంటో తెలుసా? ప్రభువా ఇవన్నీ తొలగించుమని నేను వేడుకుంటున్నాను, కానీ నీ చిత్తమైతే తండ్రి, నీకిష్టమైతే వీటన్నిటిని కూడా భరించు శక్తిని నాకు ప్రసాదించు. అది నీవు నా నుండి ఎప్పుడు తీసేస్తావో అది నీకే తెలుసు తండ్రి. కానీ నీవు తీసేసే వరకు కూడా ఈ శ్రమలన్నిటిని కూడా అన్ని కూడా మన ప్రార్థనలు ఎన్నో విన్నవించుకుంటాం ఆ తండ్రి దేవుణ్ణి. కానీ ఇవన్నిటిని కూడా నువ్వు తీసేసే వరకు భరించే శక్తిని పవిత్రాత్మ ద్వారా నాకు ప్రసాదించు తండ్రి, నేను స్వీకరిస్తాను అని మన ప్రార్థనలో మనము ప్రార్థించగలగాలి దైవ బిడ్డలారా. అర్థమవుతుందా అమ్మా? ప్రభు ఏమంటున్నాడు? ఆ పాత్రలో ఏముందో చూశాడు. ఈరోజు మన జీవితాలలో మన కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూశామో, మన బాధలు ఏ విధంగా ఉన్నాయో మనం చూశామో, ఉరి తాడుకి మనం ఉన్న చోటికి 1 ఇంచు కూడా దూరం లేదు. అంటే అన్ని కష్టాల్లో మనం ఉండొచ్చు. దానికి అర్థం ఏంటంటే అన్ని కష్టాల్లో మనం ఉండొచ్చు, కానీ ప్రభువా నీ చిత్తమైతే నా నుండి వీటిని తొలగించు తండ్రి. అవి తొలగించే వరకు పవిత్రాత్మ శక్తి ద్వారా ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయి తండ్రి. ఇది ప్రార్థన, ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ప్రభు మనకు మరణ వేదనలో ఉండి మనకు నేర్పిస్తున్న ప్రార్థన ఏంటి అంటే, తండ్రి ఈ పాత్ర నా నుంచి తొలగించు అని నేను ప్రార్థిస్తున్నాను, కానీ నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారం నెరవేర్చు. ఇది ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ప్రార్థన. ఈ ప్రార్థన వినే మీ అందరికీ కూడా కొత్తగానే అనిపించవచ్చు, కానీ ప్రభువే మరణ వేదనలో ఉండి చేస్తున్న ప్రార్థన అది. అంతకంటే గొప్ప ప్రార్థన లేదు దైవ బిడ్డలారా. నువ్వు 24 గంటలు మోకరిల్లి దేవాది దేవుని పాద సన్నిధిలో ఉన్నా ఈ ప్రార్థన నీవు చేయనట్టయితే ప్రభు నీ ప్రార్థన ఆలకించడు.
అవును బిడ్డలారా, మన ప్రార్థన ఆ దేవాది దేవుడు ఆలకించాలంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా ప్రార్థించాడో ఆ విధముగా మనం ప్రార్థించాలి దైవ బిడ్డలారా. చూడండి అమ్మా, ఇది సెకండ్ పార్ట్ కింద రేపు కూడా చెప్పుకుందామా తల్లి, అయిపోదు ఒక్క రోజు. ప్రభు ఏమంటున్నాడంటే ఆ పాత్రలో ప్రభు ఏం చూశాడో మనం వివరించుకొని ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రభువు రాతి స్తంభానికి ఇనుప గొలుసులతో కట్టి కొరడాతో కొట్టడము ఈ పాత్రలో చూస్తూ ఉన్నాడు. ఈ పాత్రలో ప్రభు కనబడుతూ ఉంది. శిరస్సున ముళ్ళ కిరీటము పెట్టి గట్టిగా సైనికులు ఒత్తినప్పుడు ఆ ముళ్ళు ఆ ప్రభు యొక్క శిరస్సులోకి వెళుతూ ఉంటే ఆ శిరస్సులో ఉన్న రక్తము చిమ్మి బయటకు రావడము, తన రక్తాన్ని ఈ పాత్రలో ప్రభు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ముఖం మీద సైనికుడు కాండ్రించి ఉమ్మడము చూస్తూ ఉన్నాడు ఈ పాత్రలో. దైవ బిడ్డలారా, రక్తసిక్తమైన ఒంటిలో నుండి తన వీపుల నుండి ధారలుగా ప్రవహిస్తున్న రక్తాన్ని చూస్తూ ఉన్నాడు ప్రభు ఈ పాత్రలో. దైవ బిడ్డలారా, ఉదారంగు వస్త్రాన్ని తన పైన కప్పి యూదుల రాజా నీకు జయమంటూ హేళన చేస్తూ తన చేతికి కర్రనిచ్చి పిలాతుని ఎదుట నిలబెట్టడము చూస్తూ ఉన్నాడు ఆ పాత్రలో యేసు ప్రభువు. అందుకే ఏ రక్షకుడైన యేసయ్య ఆత్మ మరణ వేదన చెందుతూ ఉంది. అవన్నీ కూడా ఆ పాత్రలో కనబడుతూ ఉన్నాయి. దైవ బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మిగతా వాక్య ధ్యానించక ముందు ఈ పాత్రలో మొత్తం ఏమి కనబడుతున్నాయో అవన్నీ కూడా మనం చూద్దాం. అదే విధముగా శిలువ తన భుజాన ఎత్తుకోవడం కనబడుతూ ఉంది. దైవ బిడ్డలారా, రక్తసిక్తమైన తన మోమును వెరోనికమ్మ తుడవడము, సైనికుల కొరడా దెబ్బలను సైతము ఓర్చుకొని యేసు ప్రభు యొక్క తన ముఖాన్ని తుడవడము, ఆ బిడ్డల విశ్వాసము యేసు ప్రభు ఈ పాత్రలో చూడగలుగుతున్నాడు. దైవ బిడ్డలారా, శిలువ రాను మోయి సమయాన తన పాదాలకు గుచ్చుకుంటున్న ముళ్ళను చూస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, ఆ పాత్రలో చూడండి అమ్మా, ఎంత వేదన, మరణ వేదన పడుతూ ఉన్నాను, నా కొరకు మీరు మెలకువతో ఉండి ప్రార్థించుడి, కునికిపాటు పడకుడి, జాగరణ చేయుడి అని శిష్యులకు ముందే తెలియపరిచి ఉన్నాడు. దైవ బిడ్డలారా, యేసు ప్రభువు కపాల స్థానానికి తీసుకువెళ్ళినప్పుడు తన ఒంటి మీద చర్మాన్ని తీస్తూ ఉన్నప్పుడు సైనికులు ఆ వస్త్రములతో పాటు తన మాంసము ఊడి వచ్చుటను ఆ పాత్రలో చూస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, లోకరక్షకుడు పాత్రను ఎందుకు తొలగించమన్నాడో మనము ఒక్క మాటలో చదువుతున్నాము సువార్తలో. కానీ ఆ ప్రభుకు ఆ పాత్రలో ఏమి కనబడుతున్నాయో మనము ధ్యానించాలి. దైవ బిడ్డలారా, తన రెండు చేతుల పైన మేకులు పెట్టి క్రూరముగా కొడుతూ ఉంటే ఆ చేతులలో నుండి రక్తము ధారలుగా ప్రవహించడం చూస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, ఆ పాత్రలో మన రక్షకుడు రెండు కాళ్ళను ఒక పాదాన్ని మరో పాదం మీద పెట్టి పొడవాటి ఒక మేకును తన పాదాలలో దించుతూ సుత్తెతో కొడుతూ ఉంటే ఆ రక్తము చిమ్మడము ఆ పాదాల మధ్యలో నుండి ఈ పాత్రలో చూస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మిగతా వాక్యాన్ని
రేపు ధ్యానించుకుందాము. ఆ దేవాది దేవుడి యొక్క ఆత్మ పరిపూర్ణతో నింపబడి ప్రతి మాటను కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను దైవ బిడ్డలారా. ఇది ఏది కూడా కల్పితం కాదు, వాక్యానుసారంగానే పవిత్రాత్మ శక్తితో మీకు నేను తెలియపరుస్తున్నాను. నేను మాట్లాడిన ప్రతి మాటను కూడా మీరు హృదయాంతరంగంలోనికి చేర్చుకున్నారని. ఈ వాక్యం ఇంకా పూర్తి అవ్వలేదు, రేపటి భాగంలో మనం పూర్తి చేసుకుందాం తల్లి. ఈ వాక్యాన్ని ఇంతతో ముగిస్తున్నానమ్మా. ఆమెన్. ఆమేన్. ఆమేన్.